హాయ్ మిత్రులరా, ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి పాపనాశిని అనే ప్లేస్ అంటారు. ఇది అలంపురం, అంటే ఒకప్పుడు హేమలాపురం, ఇప్పుడు అలంపురం. ఈ అలంపురానికి చారిత్రకమైన నేపథ్యం ఉంది. అయితే ఈ పాపనాశి అల్లపక్క అటు ముందుకు వెళ్తే బాలబ్రహ్మేశ్వర ఆలయాలు, తర్వాత వచ్చేసి చాలా బౌద్ధ నిర్మాణాలు ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి. వాస్తవానికి సంగమేశ్వరం ఆలయం అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ముంపుకు గురైన నిర్మాణాలని ఏ ప్రాంతాల వారిగా డివైడ్ చేశారు. అయితే ఇక్కడ ఈ ఈ చారిత్రక విషయాలని ఇవన్నీ శైవ ఆలయాలుగా వైదికులు ప్రమోట్ చేస్తుంటే వారికి ఒత్తాసు పలుకుతూ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖ వాళ్ళు కూడా ఇది శైవ ఆలయాలే అని ప్రమోట్ చేస్తున్నారు. అంటే వైదికులంటే వారి యొక్క రాసిన పుక్కిటి పురాణాలు కావచ్చు, వాటిని వాళ్ళు బలపరుచుకునే క్రమంలో వారు వాళ్ళు ఏదైనా చెప్పుకుంటారు, వాళ్ళు అవసరమైతే సమర్థించుకుంటారు. కానీ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ ఈ యొక్క చారిత్రకమైన విషయాలని ఏ కాలం నాటి ఏ చరిత్ర అని చెప్పే క్రమంలోనే ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు పురావస్తు శాఖను స్థాపించారు. క్రమేపీ అలాగే మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పురావస్తు శాఖ కొనసాగుతూనే ఉంది. అయితే ఇక్కడ మనం విషయానికి వస్తే, ఇక్కడ ఈ నిర్మాణాన్ని నా పైన ఉండే బుద్ధుని యొక్క విగ్రహం, ఇది మీకు ముందు అంతా షూట్ చేశాను. ఈ బుద్ధుని విగ్రహాన్ని ఇక్కడ ఉండే పురావస్తు అంటే ఇంతకుముందుకు మాజీ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళు పేపర్లో ప్రకటనలు ఇచ్చుకొని ఏదో దశావతారాల్లో బుద్ధుడు అని చెప్తున్నారు. దశావతారాల్లో బుద్ధుడు ఒక భాగము కాబట్టి ఇక్కడ శిల్పాలు చెక్కిచ్చారని చెప్తున్నారు. అయితే ఇక్కడ బుద్ధుడు వివిధ రూపాలలో, బుద్ధుని జాతకథలలో బుద్ధుడు నరసింహుడిగా నరసింహుడు లాంటి బలం, అంటే సింహం లాంటి బలమైన వాడు. అంటే బుద్ధుని యొక్క భార్య యశోధర తన కొడుకుకి రాహులకు చెప్తుంది. ఒక కథ ఉంది. ఆ కథలో చూడు వస్తున్నాడు, అదిగో మీ తండ్రి బలమైన వాడు, సింహం లాంటి వాడు, నడక చూడు, ఆ గాంభీర్యత్వం చూడు అని చెప్పే క్రమంలో ఈ ఇమాజినేషన్స్ అంటే ఈ జాతక కథలని ఈ వజ్రయాన రాజులు ఈ బుద్ధుని ఎలా అయితే వర్ణించారో జాతక కథలలో, అలాగే ఆ వర్ణన ప్రకారంగా శిల్పాలు చెక్కిస్తూ వచ్చారు. అంతేగాని ఇవి ఏదో వైదికానికి దీనికి సంబంధం ఉన్నట్టు కాదు. బౌద్ధ జాతక కథల ప్రకారం ఈ బౌద్ధ విగ్రహాలు నిర్మించారు, చెక్కించారు. మందిరాలు కూడా ఆ విధంగా చెక్కించారు. అంతేగాని ఆ కాలం నాటికి వైదికం లేదు. అలాగే వీళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడు ఇవి చాళుక్య రాజుల కాలంలో నిర్మించిన నిర్మాణాలు. చాళుక్య రాజుల కాలం ఇవి 5, 6, 7, ఇది 7వ శతాబ్దంలో కూడా నిర్మాణాలు జరిగాయి. అప్పటికి మీరు అనుకున్నట్టు దశావతారాలు వచ్చినాయి అనుకుందాం. నేను పురావస్తు శాఖ వాళ్ళకి నేను అడుగుతున్నా, అంటే జనాలని వైదికులు మోసం చేయొచ్చాము, కానీ మీరు కూడా అంటే చేనుని కంచె వేసినట్టు మీరు చేయడం కరెక్ట్ కాదు. 7వ శతాబ్దానికి ఎలా దశావతారాలు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి? అంటే ఈ శిల్పాలు చూసి మీరు దశావతారాలు అనుకున్నారా? అవి జాతక కథలో పాత్రలు. పోని వైదిక దశ అవతారాలు ఎట్లా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి? సంస్కృత భాష 10వ శతాబ్దంలో ఇంప్లిమెంట్ అయితే, గ్రంథాలన్నీ 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో రాసుకున్నారనేది ఆర్కలాజికల్ డిపార్ట్మెంటు పురావస్తు శాఖ వాళ్ళు ఆల్రెడీ డిక్లరేషన్ చేస్తున్నారు. అది క్లారిటీ. ఇప్పుడు వైదికులు వాదిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. మీరు చరిత్రకారులు ఒక డిపార్ట్మెంట్ నుంచి, లేకుంటే అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఇది దశావతారంలో ఒక భాగమని ఎలా చెప్పగలుగుతావు? ఏ విధంగా చెప్తారు? నేను అడుగుతున్నాను డైరెక్ట్ సూటి ప్రశ్న. ఈ వైదికం ఉన్నట్టు మీరు నిరూపించగలుగుతారా? క్రీస్తు బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా, 9th సెంచరీ వరకు నేను అడుగుతున్నాను. ఎవరైతే ఈ దశావతారాలని ప్రకటించారో వారికి నేను బండపల్లి శివారెడ్డి ఒక బౌద్ధ అన్వేషకుడుగా మై క్వెస్ట్ ఫర్ బుద్ధిజం అని నేను వెతుక్కుంటూ బౌద్ధ అన్వేషణకి తిరుగుతున్నా. నేను వారికి అడుగుతున్నా, బిఫోర్ కామన్ ఎరా నుంచి ఆఫ్టర్ కామన్ ఇయర్ 9th సెంచరీ వరకు ఏ రాజులైనా
మేము వైదికానికి సంబంధించిన రాజులం. వైదిక ధర్మానుసారంగా నిర్మాణాలు చేశాము. అలాగే ఆ యొక్క దేవీ దేవతల విగ్రహాల కోసం మేము మందిరాలు కట్టిస్తున్నాము. అలాగే ఈ యొక్క వైదిక ధర్మాన్ని పాటిస్తున్నాం. అది వైదిక, హైందవం, హిందూ ఏదైనా మేబీ మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. వీళ్ళకి మేము విరాళాలు ఇస్తున్నాము, ఈ యొక్క దాన ధర్మాలు చేస్తున్నాము అని ఎక్కడైనా ఈ రాజులు పరిపాలించిన రాజులు చెప్పారా? ఇక అలాగే పురావస్తు శాఖ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెప్తున్నారు కాబట్టి మరి వారు పురావస్తు శాఖను మరి నాకే తెలియదు, కానీ కొన్ని పేపర్ ప్రకటనలు చూసి చెప్తున్నాను. అయితే మన దేశానికి వచ్చిన పర్యాటకులు కావచ్చు, బిఫోర్ కామన్ ఇయర్లో 3rd సెంచరీలో వచ్చిన మొగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో కానీ, అలాగే కామన్ ఏరియాలో వచ్చిన 3వ శతాబ్దం 4వ శతాబ్దం మధ్యన వచ్చిన ఫాహియన్ కానీ, అలాగే 6-7 శతాబ్దాల్లో వచ్చిన వ్యామ్సాంగ్ కానీ, అలాగే ఇస్టిన్ కానీ ఒకరు వేరే ఈ చారిత్రకమైన పర్యాటకులు వీళ్ళ కాలంలో ఎక్కడైనా వీళ్ళ గ్రంథాలలో ఇక్కడ ఒక కల్చర్ ఉంది, వైదిక కల్చర్ ఉంది, బ్రాహ్మణ కల్చర్ ఉందని చెప్పేసి ఎక్కడైనా మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు తెలియజేసి ఆ తర్వాత ఈ దశావతారాల గురించి మీరు చెప్తే ఒక క్లారిటీ ఉంటుంది. కానీ మీరు కూడా ఒత్తాసు పలుకుతూ మీరు కూడా ఈ యొక్క సమాజానికి అంటే ఈ వైదిక సమాజానికి మీరు సపోర్ట్ పలుకుతూ ఈ యొక్క ప్రజలని ఇంకా మభ్యపెట్టే రోజులు మంచివి కాదు. ఇప్పుడు ప్రజలంతా అప్డేట్ అవుతున్నారు, చాలా తెలుసుకుంటున్నారు చరిత్రలు ఏంటనేది. రాబో రోజుల్లో మిమ్మల్ని కూడా ఇక వైదికుల మాదిరిగానే ప్రశ్నించే రోజులు తెచ్చుకోవద్దండి. మీరు హేతుబద్ధంగా ముందుకెళ్ళండి. ఇక్కడ దశావతారాల్లో బుద్ధుడు అని చెప్తున్నారు. ఎలా పాసిబిలిటీ? ఎక్కడ ఏ రాజు చెప్పాడు? తను రాజులు ఎక్కడ వాళ్ళు రాజులు మేము బ్రాహ్మణులకు, వైదికానికి, హిందువుకి, సనాతనం కావచ్చు, హైందవం కావచ్చు, దీనికోసం ఇచ్చినట్టు ఎక్కడన్నా శాసన ఆధారాలు ఉన్నాయా? ఇవి ఎక్కడ చూపిస్తలేవు మాకు తెలిసి. మరి మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించండి. చూపించి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఒక్క నిమిషం నేను జూట్ చేసుకోవాలి.